తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మెసేజ్ ఒకటి బయటకు వచ్చింది. చాలా మార్పులు జరగబోతున్నాయి పెద్ద ఎత్తున. బాగా బీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు, ప్రముఖులే చేరబోతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా కూడా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాగా బలపడుతుంది అనేసి ఒక మెసేజ్ పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఆంతర్యం ఏమనుకోవచ్చు? ప్రముఖులు ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు. ఆ మాట అయితే జనరల్గా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదవిలో కంటే కూడా పదవిలో లేనప్పుడు చేసే వ్యూహాలే చాలా డేంజర్గా ఉంటాయంటారు. అంటే అంతుబట్టవు అంతు చిక్కవు అంటారు. నిన్న 2 ఫిల్లర్స్ లాగా ఆ మాటలు వదిలేదు కదా, ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఏమై ఉండేది ఏంటి? ప్రజల మద్దతు కోల్పోతున్నారు. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎందుకు పోయినరు? అధికారం ఉందని పోయినరు. ఇప్పుడు ఆ అధికారం ఉండదని వచ్చేవాళ్ళు వస్తారు కదా, ఆ పార్టీలో ఉన్నవాళ్ళు. అంతే కదా, అది మామూలు ప్రక్రియ. ఇది ప్రజల ఉద్దేశాలకు అనుగుణంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కొంతమంది ఆ డిసిషన్స్ తీసుకుంటారు, అంతే. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా కేసీఆర్ పని అయిపోయింది అని మాట్లాడుతున్న వాళ్ళకి, అంటే ఇన్నాళ్ళ అంటే వాళ్ళ పార్టీ ఫౌండింగ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది 25-26 ఏళ్ళు కావస్తుంది కదా. ఈ నేపథ్యంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన వ్యక్తి, తెలంగాణ కోసము పదవులు త్యాగం చేసిన వ్యక్తులు, సో వ్యయ ప్రయాసలు అన్నీ చూసిన వ్యక్తి నిజంగానే ఇక మనము నిలబడలేమనుకుంటారా? నిజంగా వ్యూహాలు చేస్తే ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటారు? అంటే ఇంక అయిపోయింది, ఇంకా ఏజ్తో పాటుగా పార్టీ పని కూడా అయిపోయింది అనే వాళ్ళకు అంటే చెప్పే సమాధానం ఏముంటుంది? ప్రజలకు అవసరమయ్యే విషయాల మీద మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు చేసే ఎత్తుగడలు, ప్రజలకు చెప్పింది చేసే ధైర్యం లేని వాళ్ళు చేసే ఎత్తుగడలు. అందుకోసం వీళ్ళేదో అనుకుంటున్నారంటే వాస్తవం ఇదా? ఏజా ఎంత? చాలా తక్కువ, 71 కదా.